సార్ 'మిస్టర్ బచ్చన్‌లో' ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'రవితేజ' మూవీ. దీంట్లో ఒక డైలాగ్ ఉంది. అంటే విలన్‌కి, హీరోకి మధ్యలో ఉన్న డైలాగ్‌లో హ్మ్. మాటల మాంత్రికుడు నేను కాదు అని జెప్పేసి ఒక డైలాగ్ వచ్చిందంట. దాన్ని పట్టుకొని నెటిజన్స్ ఒక మాట అంటున్నారు. అంటే హరిశంకర్‌కి, ఇటు త్రివిక్రమ్‌కి మధ్యల గొడవ ఏదో ఉంది. అందుకే ఇలా పెట్టుకున్నారు అని జెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? యాక్చువల్‌గా వాళ్ళిద్దరికి 2 సినిమాలు దొబ్బినాయి. ఇతనికేమో 'బచ్చన్' అను, అతనికి వచ్చి 'గుంటూరు కారం' అను. హ్మ్. ఓకే. మాట్లాడుకునేంత సీన్ లేదు ఆళ్ళిద్దరికిని. అయినా కూడా నువ్వు అడిగేవాడు చెప్తున్నాను. ఇదేమన్నా పెద్ద సూపర్ హిట్. ఆడికి అంతకుముందు 'గుంటూరు కారం' సూపర్ హిట్ ఛీ అన్నారు కదా సినిమాని. ఆ! అంచేత వాళ్ళకి ఇప్పుడు 'మాటల మాంత్రికుడు' అంటే ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదు. ఈ జనరేషన్ తెలియకపోతే తెలియపరుస్తున్నాను. దాసరి నారాయణరావు ఒక మేఘం వేసి హ్మ్. దాసరి నారాయణరావు పేరు చూడగానే ఎళ్ళిపోయేవారు ఆయన మాటలకి. ఆహా! అసలు 'మాటల మాంత్రికుడు' దాసరి నారాయణరావు. ఈడు కాదు. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు జనరేషన్‌లో ఇప్పుడంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ తరుణ్ వాళ్ళందరూ యాక్ట్ చేసే టైంలో అతనికి విజయభాస్కర్‌కి కూడా ఉండి 2, 3 సినిమాలు మంచి సినిమాలు తీశారు. అందులో మాటల యొక్క చమత్కారం అనేది 'స్వాతి' అనే పుస్తకం వచ్చింది తెలుసా? 'స్వాతి' హ్మ్. మ్యాగజైన్. దాని వెనకాల ఉంటది ఇప్పుడు కూడా చూడు. ఇది సంగతని. హ్మ్. అవి కట్ చేసుకొని ఒక 200, 300 ఆహ్, నేను చేశానది. ఎవరికైనా ఇష్టమే. మ్యాగజైన్‌లో సెర్చ్‌లో తెలిసేదేటి చాలా బావుంటాయి. ఉన్న 10 క్వెషన్‌లకి ఆన్సర్‌లు. చమత్కారంగా ఉంటాయి. ప్లస్ బ్రాహ్మడు, తెలుగు చదువుకున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలోను. ఈ 2 కలిసి ఇటువంటియన్నీ పోగు చేసి ఈ విధంగా రాస్తే బావుంటది అని బాగా రాయడం మొదలుపెట్టాడు. ఓకేనా? చాలామంది సినిమాల్లోకి వచ్చే ఉత్సాహికులు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు. మాటల మాంత్రికుడు అసలు దాసున్నారంటారు. హ్మ్. మొగుడిని గుప్పిట్లో కాదమ్మా గుండెల్లో పెట్టుకోవాలి. ఒక డైలాగ్ చాలదా? కొడకు కూడా ఎళ్తాడు. వైఫ్‌ని మన ఫస్ట్ సినిమాలోనే సెకండ్ సినిమాలో హ్మ్. 'స్వర్గం నరకం' అనుకుంటా. ఒకటి కాదు. దాసరి నారాయణరావు ఆ మేఘం పట్టు కూడా యేసుకున్న పోస్టర్‌లో మేఘం కూడా దాసరి నారాయణ కాపీ కొట్టాడు. అది బాలచంద్ర గారు అది. ఏ హ్మ్. మాటకి ఆ మాట వాడుకోవాలి. అలా ఎన్ని సినిమాలు తీశాడు ఆయన? 160 సినిమాలు తీశాడు. అసలు డైరెక్టర్ అంటే అలా చూసేటట్టు చేసింది దాసరి నారాయణరావు. హ్మ్. అర్థమైందా? విశ్వనాథ్ గారు, గురువు గారు వీళ్ళందరూ కూడా మంచి సినిమాలు తీసినా, రాఘవేంద్ర బొడ్డు చూపించి సినిమాలు తీసినా కూడా అసలు డైరెక్టర్ పేరు తెచ్చింది ఓన్లీ దాసరి నారాయణరావు ఇన్ ఇండియా. సో, అసలు మాటల మాంత్రికుడు రాడు. ఏం మాటలైతే రాసాడో వాళ్ళే సాచురేటెడ్ అయిపోద్దంటారు. సాచురేటెడ్ అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఇల్లు కట్టాలనుకో స్థలం దొరకదు. హ్మ్. సాచురేటెడ్ అయిపోయిందనమాట. హ్మ్. అన్నీ కొనేసారు. కొనేసారు. ఆ! ఆ విధంగా ఇప్పుడు మాటల్లో సాచురేటెడ్ అయిపోయిందంటే అర్థం ఏంటంటే, ఇంక వీడి మాటలు ఎంత బాగా చూసారో అంత అసహించుకునే టైం వచ్చేస్తుంది. హ్మ్. లేకపోతే మరి 'గుంటూరు గారు' ఎందుకు ఫ్లాప్ అవుద్ది? అంటే డిక్లైనింగ్ అనమాట. ఎక్స్‌పైరీ. కొంతమందికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది మందుల్లాగా. కొంత రైటర్స్‌కి, కొంత డైరెక్టర్స్‌కి అలాగే అయిపోయిన ఇద్దరు డైరెక్టర్ల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అనవసరంగా. హ్మ్. ఎందుకు? అందులో మాటల మాంత్రికుడు అన్నాడట. మీరు చెప్పి పంపిన అందులో కూడా మా ఫాదర్ ఇతనికి ఫ్యాన్ అట. ఆయన ఇతనికి ఫ్యాన్ అలాగే దాసనారాయణకి చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఎన్ని జనరేషన్లు ఉన్నారో ఆయనకి. లాస్ట్‌లో అంతా హీనంగా అయిపోయాడు. సినిమా చేస్తే రిలీజ్ చేయలేని పరిస్థితి కూడా వచ్చేసింది. దర్శనం మరి మీ జనరేషన్‌కి దర్శనం అంటే ఎవడికి తెలీదు. రాఘవేంద్రరావుకే గతి లేదు. రాఘవేంద్ర ఒక ప్రొడ్యూసర్ కొడుకుని పెట్టి తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు. 'ఇంటింటా అన్నమయ్య' అనే సినిమా. హుహు. కీరవాణి మ్యూజిక్. మంచి పాటలు. యలమంచిలి సాయిబాబా అని పాపం మంచి సినిమాలు తీశాడు. ఆ మంచి సినిమాలు తీయాలనుకున్నాడు. కానీ ఏ సినిమా కూడా పూర్తిగా ఇది ఓకే అవ్వదనమాట. హ్మ్. సరిగ్గా చేయలేడు. పూర్తి చేయలేడు. వాళ్ళ అబ్బాయినే పెట్టాడు. బాగుంటాడు ఆ అబ్బాయి. అనవసరంగా పాడు చేశారు. ఫుల్ ఫైనాన్స్ ఉండిపోయి ఇంక సినిమా రిలీజ్ అవ్వదది. రాఘవేంద్ర దానికే ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది. అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి ఎవడికి కావాలి 70, 80 ఏళ్ళు ఉంటే ఎవడు చేస్తాడు? విశ్వనాథ్ గారు కూడా లాస్ట్‌లో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను నవ్వుకునేవాడిని. నువ్వు 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు సినిమాలు డైరెక్ట్ చేయాలనుకుంటే ఇక 20 ఇయర్స్ ఓల్డ్ ఆళ్ళ సంగతేంటన్నాను. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతూ ఉండాలి. ఏంటి అట్‌లీస్ట్ ఒక 70 ఇయర్స్ వరకు డైరెక్ట్ చేయొచ్చు. 70, 73 ఓకేనా? అదేనా నీ యొక్క ఏజ్ ఈజ్ నాట్ ద ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటాను నేను చాలా సార్లు. హ్మ్. లైక్ కేఎఫ్‌సి, కేఎఫ్‌సి పెట్టిన ఆయన లైఫ్ 65 నుంచి స్టార్ట్ అయింది. 65 వరకు ఆయన అట్టర్ ఫెయిల్యూర్. డివోర్స్ అయిపోయింది. అన్ని విధాలా రోడ్డున పడ్డ ఆ వ్యక్తి చికెన్ ఈ విధంగా తినిపిస్తే ఎలా ఉంటదనుకున్నాడు. ప్రపంచం అంతా మోస్ట్ హైలీ సాలబుల్ చికెన్ ఏదంటే కేఎఫ్‌సి. ఆ!
సో నేను అది చెప్తాను ఇదేం చెప్తాను, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నాను. 65 స్టార్ట్ చేసావు కదా అని చెప్పేసి 95 వరకు డైరెక్ట్ చేస్తారంటే కుదరదు కదా. సో ఆ విధంగా మాటల మాంత్రికుడు అంటే దాసరి నారాయణరావు, నాట్ త్రివిక్రమ్ శ్రీనివాస్.